గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే లెహం మచ్చిపులుసు చేస్తున్నానండి. అరబిక్లో లెహం అంటారు, యాట మాంసం, ఇంగ్లీష్లో అయితే మటన్ అంటారండి. ఇదిగోండి లెహం మచ్చిపులుసు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మసాలా అయితే ఇలా ఉడకబెట్టుకున్నానండి. ఇందులో మసాలాలు వేసేసి ఉడకబెట్టేసానండి. పొద్దున్నే చాలా ఉంటుంది, ఇలా మెత్తగా ఉడకాలి కదండి, అందుకనండి. ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి. రైస్ చేస్తాకి సేమ్ బిర్యానీ చేస్తాము అలాగండి. పలావ్ చేసుకుంటాం కదండి ఇంటి దగ్గర, అలాగండి. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికం, పెరుగు, గరం మసాలా, ఓకేనండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటో పేస్టు, అందులో మసాలాలు వేసాను కదండి, ఆ వాటర్ ఇందులో వేస్తానండి. పొద్దుటే నేను మొబైల్ ఇంట్లో వదిలేసానండి. మాంసం పెట్టుకున్నప్పుడు తీద్దామంటే ఏమనుకోవద్దు. ఈసారి చూపిస్తాను ఎలా ఉడకబెడతాను అన్నది. కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి, ఎందుకంటే యాట మాంసంలో కొవ్వు ఉంటుంది కదండి, దాని నుంచి వస్తుందండి. అసలు ఆయిల్ వేయకూడదు, కొద్దిగా వేసాను. ఇప్పుడైతే పలావ్ దినుసులు అయితే వేసేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి. లైట్గా వేస్తే సరిపోతాయండి. రైస్ కూడా ఉండాలండి మా మామకి, వైట్ రైస్. అదైతే పప్పు ములవాకు అండి, మన ఇండియాలో దొరుకుతుంది కదా ములవాకు, ఇదండి పప్పు ములవాకు అండి. అది నాకండి. ములవాకు తినాలండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందామండి.
ఏట మొత్తం కదండి, అల్లం ఎక్కువ కాకపోతండి, అంటే 2 స్పూన్లు. బాగా వేగిన కదండి, ఇప్పుడు టమాటాలని క్యాప్సికం వేసేసుకుందామండి. టమాటాలు మగ్గుతాయండి. ఇప్పుడు టమాటాలు మగ్గాక టమాటా పేస్ట్ వేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసుకున్నామండి. టమాటా పేస్ట్ వేసుకున్నామండి కొద్దిగాని. అలాగే ఇందులోకి ఎన్ని నిమ్మకాయలు కూడా వేసుకున్నామండి. అలాగే పెరుగు కూడానండి. ఒక స్పూన్ పెరుగు వేసుకున్నామండి. నేను తక్కువ రైస్ వండుతున్నాను కాబట్టి రైస్ అండి. కొత్తిమీర, సరి గ్రేవీ ఎలా వచ్చిందో చూడండి. నీళ్ళు వేసేసుకున్నాము. ఇందులోకి వాటర్ పోసుకుందామండి. అది మటన్ ఉడుకుతుంది కదండి, అందులోనే వాటర్ ఇందులో వేసుకున్నాము. ఈ వాటర్ ఇందులో వేసుకున్నామండి.
ఇప్పుడైతే రైస్ వేసేద్దామండి. ఎసరు అయితే మరిగిందండి. ఇప్పుడు రైస్ వేద్దాము. రైస్ ఎప్పుడు 2 hours ముందే నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుని వాటర్ లేకుండా, వాటర్ అయితే సరిపోతాయండి, వాటర్ లేకుండా రెడీ చేసుకుంటామే. రైస్ అయితే అయిపోయిందండి. వాటర్ లేవు చూడండి. రైస్ అయితే అయిందే, వాటర్ అయితే లేదు. ఇప్పుడైతే ఈ మటన్ ముక్కలు ఇందులో వేసేసుకుందామండి. అయితే మెత్తగా ఉడికిందండి చక్కగానే. ఇలాగే ఉండాలండి అరబీ వాళ్ళకి, మెత్తగానే ముక్క పట్టుకుంటే ఇడిపోవాలి, ఇంతలా ఉడకాలి. మా ఇంట్లో వాళ్ళకైతే నొప్పి తెలియకూడదండి తిన్నప్పుడు. మనం ఎలా బట్టి అలా వండేసినా తినరండి వాళ్ళు. తినరు. మనం క్యారెట్స్ ఏం తిట్టారు అని అంటే మొహం పక్క పెట్టుకుని మనతోటి, మా మామ అయితే మొహం పక్క పెట్టుకుని మాట్లాడదాం అనేది బాగోకపోతేని. పైన అయితే ఇప్పుడు లాలిక్కల పొడి జల్లుకుందామండి కదా. అలాగే కొత్తిమీర పొడి వేసేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు అండి ఇడిపోతాయి కదండి. పచ్చిమిరకాయలు నూనెలో వేగింతాం కదండి బిర్యానీకి. ఇలాకైతే అలాగే వేగించొద్దండి. వేగితే పచ్చిమిరకాయలు ఇడిపోయానికి మంట ఎక్కువ వచ్చేస్తాయి కదండి. ఇవ్వండి అంత తినరు, అందుకనే పైన ఇలా గుచ్చేసుకుంటామేనండి. ఈ ఆవురికి మగ్గుతాయి. పచ్చిమిరకాయ వేసామని నేను 3 బాక్సులు పెడతాను. 3 బాక్సుల్లోకండి. నిమ్మకాయలు కూడా 3 వేసాను కదండి. ఇప్పుడైతే కస్తీ రెట్టేసి సారీ 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి పైన. నా దగ్గర లేదు. బటర్ ఉన్నాయి వేసుకోవచ్చండి, లేకపోతే పర్లేదు. ఇంక నూనె స్థానం పెట్టేసాం కదండి. అండి మచ్చిపూస అయితే రెడీ అయిందండి, మటన్ మచ్చిపూసు. ఇప్పుడైతే బాక్స్లో పెట్టుకుందామండి. కెమెరా చేతితో చేయాలి కాబట్టి కెమెరా అయితే ఇక్కడ పెడుతున్నాను.
మటన్ పీసెస్ అయితే ఇవ్వండి. వేసి మా అమ్మకండి తిందో కానీ ఎట్టమంటుందట, అందుకనే దానికి ఇలాగా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేనండి వీడియో ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి నోటిఫికేషన్ వెళ్తుంది, అనేక మంది చూస్తూ ఉంటారు. నా మాట అర్థమవుతుందండి. ఓకేనండి, నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.